ఏ మనిషి సాయంత్రం ఉదయ సంధ్యలో కానీ సాయంత్రం సంధ్యలో కానీ పడుకుని ఉండకూడదు. ఉంటే దరిద్రం పట్టేస్తుంది. ఉదయ సంధ్య అంటే 5:30, 6:30, సాయంత్రం సంధ్య ఇంచుమించు అంతే. శీతకాలాన్ని బట్టి వేసవకాలాన్ని బట్టి కొద్దిగా తేడాలు ఉంటాయి, కానీ మనకి లెక్కలో చెప్పాలంటే 5:30, 6:30 మధ్యలో పడుకోకుండా ఉంటే ఇంకెప్పుడు పడుకున్నా పర్వాలేదు. అంతేకాదు ఈ సమయంలో అపశబ్దాలు నోటమ్మట రాకూడదు. చావు, చచ్చిపోతాం, ఈ మాటలు రాకూడదు. తదాస్తు అంటాడు, పోతాం అంతే. రాత్రి తదాస్తు దేవతలు ఉంటారంటారు. అది సైంటిఫిక్గా రుజువైందమ్మా. ఇటీవల పత్రికల్లో వచ్చింది. కొన్ని సంధ్యా సమయాల్లో ప్రకృతి శక్తులు పనిచేసి మనిషి ఏదంటే అది అయ్యేలా చేస్తాయి. అందుకే చెడ్డ మాటలు అనొద్దన్నారు. ఉదయం సాయంత్రం సంధ్యవేళ అలా మాట్లాడకూడదంటారు. ఆడవాళ్ళకి తెలిసి ఈ రహస్యం వెంటనే చెబుతారు. సంధ్యవేళ అలా ఎందుకు మాట్లాడుతున్నావు, మంగళవారం పొద్దు కూడాను అంటారు. ఇంకా మంగళవారం రాకుండా అసలు ఎందుకు మాట్లాడాలి? ఈ అప్రియాలు మామూలు మాట్లాడుకోవచ్చు కదా. శ్రాద్ధం పెండా కూడా తప్పితే మాటలే ఉండవా? ఎందుకు రావాలి? అందుకోసమే మన సంస్కృతిలో కాపాడుతారు. హిందూ ధర్మంలో విశేషమేది. మనిషి శుభాన్ని ఆక్షించాలి. శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతికి శన్నో విష్ణురుక్రమక. అందరూ మనకి శుభం కలిగించాలని చెబుతోంది వేదం. శుభమే మాట్లాడదాం, అశుభం ఎందుకు మనకి?